ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ప్రధానంగా ఆర్ఓఎల్ ఇష్యూ అయితే ఏ ఇష్యూ అయితే మాకన్నా ప్రతిపక్షం కన్నా మొట్టమొదటిగా మీరు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు లిక్కర్ ఎక్కువ ఎక్సెస్ రేట్లకి అమ్మడం ఇవన్నీ కూడా మీ యూట్యూబ్ ఛానల్ అయినా ఈ విలేకరుల ద్వారానే బయటకు వస్తున్నాయి. ఈ ప్రతిపక్షంగా ఆ విషయంలో మాకన్నా మీరే బాగా చేశారు కాబట్టి విలేకరులందరినీ అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఒక మేజర్ ఇష్యూ జరిగింది ఇక్కడ తణుకు నియోజకవర్గంలో. ఆ మేజర్ ఇష్యూ మరి పోలీసు వారు దాని మీద ఏం ఎంక్వైరీ చేశారో ఈరోజు తెలియట్లేదు. పోయిన నెల 16వ తారీఖుని మన స్టార్ హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అయ్యాక ఆమె చనిపోయింది. ఆ డెలివరీ అయిన బేబీనేమో ఎవరో తీసుకెళ్లారో తెలియదు. ఒక ఆర్ఎంపీ డాక్టరు ఒక వ్యక్తి జాయిన్ చేశారన్నది, అలాగే రాజమండ్రి నుంచి ఎవరో వ్యక్తి వచ్చి జాయిన్ చేశారు. ఆ మహిళ బీహార్కి సంబంధించిన మహిళని, తర్వాత ఆ మహిళ చనిపోయిన మహిళల్ని హాస్పిటల్లో చనిపోయాక ఆ మహిళను తీసుకుని వాళ్ళు దువ్వకాలంలో పడేయడానికి ప్రయత్నం చేశారని, అలాగే దువ్వకాలంలోని నీళ్ళు లేకపోవడంతో మళ్ళీ తణుకొచ్చి గోస్తనాదిలో పడవేయడానికి ప్రయత్నం చేశారని ఆ బాడీని కుదరలేదు. రెండు కుదరకపోతే గోస్తనాదిలో కూడా నీళ్ళు లేకపోతే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ రూమ్లో చేశారు. అయితే మార్చురీ రూమ్లో చేసిన తర్వాత అక్కడి నుంచి పోలీసు వారు రంగప్రవేశం చేశారు. రూరల్ పోలీసు వారు రంగప్రవేశం చేసి ఆ శవానికి మరి పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు కనీసం ఆ యొక్క మహిళ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అప్పటికి కొంతమంది ఏమో బీహార్ మహిళని అలాగని ఇలాగని చెప్పారు. కానీ దీని వెనకాల రాష్ట్ర స్థాయిలో అంతర్రాష్ట్ర స్థాయిలో ర్యాకెట్ ఏదో నడుస్తుందని మా అనుమానం అంటే ఇప్పుడు డెలివరీ ఇటువంటి కొంతమంది లేడీస్ని డెలివరీ చేయించి వాళ్ళ పిల్లలు పట్టుకుపోవడం, ఈ స్థాయిలో ఇక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణాల్లో మరి పైనుంచి కింద దాకా ఎంతవరకు ఎవరికి వాటాలు అంటున్నాయో మాకు తెలియదు. కానీ వాస్తవంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా కనీసం ఆవిడ ఆధార్ కార్డు కూడా వీళ్ళ దగ్గర లేదు. ఆవిడ భర్త ఎవరో తెలియదు, ఆవిడది ఏ ఊరో తెలియదు. ఈ రోజుకి 15వ తారీఖు నుంచి 16వ తారీఖుని చనిపోయింది ఆవిడ. ఈ రోజుకి సుమారు 15 రోజులు అయింది. 15 రోజులకు కూడా ఆ యొక్క డాక్టర్ మీదకి అలాగే తీసుకొచ్చిన వాళ్ళ మీదకి ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరి మీద లీగల్ యాక్షన్ గీని క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం గీని పోలీసు వారు ఎక్కడా తెలియపరచట్లేదు. అంటే ఇక్కడే మాకు అనుమానం కలుగుతుంది. ఈ శిశువులు డెలివరీ స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే అమ్మాయికి బేబీ పుట్టింది ఆ బేబీ ఎక్కడుందో తెలియదు. పోలీసు వారు డిఎంహెచ్ఓ గారు మొన్న ఇప్పుడు పేపర్లో చూశాను నేను, ఆవిడ వచ్చేదో హాస్పిటల్కి అయ్యలేవు అన్నది. మరి ఏం చేశారు? వాళ్ళ యాక్షన్ ఏంటి? డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏంటి? పోలీస్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు మా అనుమానం ఏంటంటే ఈ విషయంలో పోలీసు వారికి కూడా పైనుంచి కింద దాకా కూడా ఏం ముడుపులు ఎందుకు ఉంటాయి లేదు. మరి దీని మీద ఈ రోజు వరకు కూడా కనీసం ప్రెస్ మీట్లు పెట్టలేదు. అలాగే అత్తిల్లిలో ఒక మర్డర్ అయింది. ఆ మర్డర్కి సంబంధించి తండ్రి కొడుకుల మర్డర్, దాన్ని కూడా పోలీసులు డిఎస్పీ గారు వీళ్ళంతా వచ్చారు. విలేకరులు రకరకాలుగా అడుగుతారని భయవేసి వాళ్ళు ఏం చేయరు, నీట్గా ఓ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. వాళ్ళే ఇంటర్వ్యూలు చేసుకుని వాళ్ళే పెట్టారు, విలేకరులు ఎవరినే పిల్లలేదు. మరి ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ ఇంత భయపడిపోతుంది? ఈ అరాచకాలేంటి ఈ రాష్ట్రంలో? మరి పైనుంచి కింద వరకు ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా ప్రజలనే, అలాగే ఈ గర్భిణీ స్త్రీలు, ఇది పెద్ద ర్యాకెట్. ఈ ర్యాకెట్ విషయంలో మరి పోలీసు వారిని ఏమన్నా మేనేజ్ చేశారా ఏంటి? ఇప్పటి వరకు ప్రకటించలేదు. మా డిమాండ్ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ బాడీని ఖననం కూడా చేశారు. ఏదైతే ఖననం చేశారో ఆ బాడీని మళ్ళీ వీళ్ళు మార్చేయకుండా తవ్వి తీయకుండా ఆ బాడీని రీపోస్ట్ మాత్రం చేయాలి. అలాగే దీని మీద సిట్ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం.